ఈ మొత్తం వివాదం రేజ్ అవ్వడానికి కారణం కూడా మీరు ఏదైతే కాంప్లిమెంటరీ కేక్ అడిగారో ఆ కేక్ ఫైనల్ గా వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు ఇచ్చే విధానంలోనే తేడా ఉండడం వల్ల వాళ్ళు అలా ముందుకు విసిరేయడం వల్ల అక్కడ మీరు ట్రిగర్ అయ్యారు అన్నమాట. అక్కడ కూడా నేను ట్రిగర్ అవ్వలేదు. నేనేం చెప్పానంటే, నేను అడిగింది ఇంతే. మీరు ఇంత డిస్కషన్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇట్లా స్లైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ చేసినా మీరు దాంట్లో ఏం వేసి తీసుకొచ్చారో నాకు తెలియదు. మీకు నా మీద ఉన్న కోపంతో మీరు ఏమైనా వేసి తీసుకుని రావచ్చు. నేను తినాలనుకోవట్లేదు. మీరే తినండి, మీరే ఎంజాయ్ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ నేను అక్కడ కూడా ట్రిగర్ అవ్వలేదు. అంటే ఈ మొత్తం వివాదంలో మీ సైడ్ నుంచి కనిపించే ఒకే ఒక తప్పు ఏంటంటే మీరు లైవ్ పెట్టడం కరెక్ట్ గా పెట్టలేదు. వాళ్ళు ముందు మాట్లాడిందంతా ఆ టైంలో మీరు లైవ్ పెట్టలేదు. మీ అగ్రెషన్ గానీ మీరు మీరు మాట్లాడేటప్పుడు మాత్రం లైవ్ పెట్టారు. దానివల్ల మొత్తం ఇది రాంగ్ గా ప్రొటెక్ట్ అయింది. దీనికి ఒప్పుకుంటారా? నో, ఐ బెగ్ టు డిఫర్. ఎందుకంటే నేను ఆల్రెడీ లైవ్ చేశాను. వాళ్ళ వైఫై నుంచి నేను లైవ్ చేయడం జరిగింది. అండ్ అదేంటి 1 అవర్ లైవ్ జరిగింది. నేను పెట్టిన మీ వీడియో కాకుండా వాళ్ళు లైట్స్, ఫ్యాన్స్, ఏసీ